ఇది నిజామాబాద్లోని మాణిక్ బండర్ దగ్గర జరిగిన సిచ్యువేషన్. అందరి గురించి కాదు కానీ కొందరి గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే లేడీస్ ఈ కాలంలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అవునండి, ఏంటంటే బస్సెస్ ఆపట్లేదు. తెలంగాణ ప్రభుత్వం ఉమెన్స్కి ఫ్రీ బస్ అని చెప్పిన తర్వాత చాలామంది డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ ఆపకుండా అలాగే వెళ్ళిపోతున్నారు. బట్ ఈ కండక్టర్ గారు ఉన్నారు చూసారా, తనైతే ప్రయాణికుల్ని ఎంత కేర్ఫుల్గా అంటే ఎక్కించుకుంటున్నాడో అంటే అంత కేర్ఫుల్గా ఎక్కించుకుంటున్నాడు. మేము కొంచెం దూరంలోనే ఉన్నాం బస్కి చెప్పాలంటే, కానీ మేము బస్సులో ఎక్కే వాళ్ళమే. మమ్మల్ని గమనించి ఆ బస్ అనేది ఆపారు. తను నిజంగా ఆ డ్రైవర్కి అండ్ కండక్టర్ గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ కాలంలో లేడీస్ని చూస్తే బస్ స్టాప్ కన్నా ముందే ఆపేస్తున్నారు. అంటే బస్ స్టాప్ దగ్గర కాకుండా దూరంలో ఆపేస్తున్నారు. అంటే మేము పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బస్సును క్యాచ్ చేసుకోవాలి. ఒకవేళ క్యాచ్ చేసుకుందామని అక్కడి దాకా వెళ్ళినా కూడా ఆ బస్సు మూవ్ అవుతుంది. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. అలా చెయ్యకండి దయచేసి. మీరు ఆపితే స్టాప్ దగ్గర ఆపండి, ఎక్కించుకోమని చెప్పండి. పబ్లిక్ ఉన్నారు, ఫుల్ మంది ఉన్నారా, ఎక్కించుకోమని చెప్పండి. మేము వెయిట్ చేస్తాం వేరే బస్ కోసం. బట్ మీరు ఎక్కే టైంలో మీరు బస్సును ముందుకు తీస్తున్నారు. చాలామంది నేను చూసినప్పుడు చాలామంది స్లిప్ అయ్యారు కూడా. ప్లీజ్ దయచేసి అలా చేయకండి. ముసలి వాళ్ళు కూడా ఉంటారు. ఏదో మేము టైంపాస్కి బస్సులు ఎక్కట్లేము. ఎందుకంటే కొంతమంది డ్యూటీలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఫైనాన్షియల్గా సపోర్ట్ అవుతుందని చెప్పేసి మేము బస్సులో ప్రయాణం చేస్తున్నాం. ప్లీజ్ దయచేసి కండక్టర్స్ అండ్ డ్రైవర్స్ అర్థం చేసుకోండి. ఇలాంటి మంచి కండక్టర్స్ని డ్రైవర్స్ని ప్రోత్సహించండి, అప్రిషియేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.